నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. కల్తీ నెయ్యి రచ్చ ఒకవైపు, బీజేపీ నేతల తీరు మరోవైపు, ఇంకా మరెన్నో డెవలప్మెంట్స్, పెద్ద పెద్ద ఈక్వేషన్స్. ఏపీ పాలిటిక్స్ హై వోల్టేజ్ హీట్లో ఉన్న సిచ్యువేషన్. సరిగ్గా ఇదే టైంలో సీఎం చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రుల్ని కలిసి ఇటు డెవలప్మెంట్ అటు పొలిటికల్ అంశాలపై డిస్కస్ చేసినట్టు టాక్ నడుస్తోంది. మొన్న పవన్, ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనక ప్లాన్ ఏంటి? ఏపీకి నిధుల కోసమేనా? రాజకీయ అంశాలపై ఫోకస్ చేశారా? ముందు డిప్యూటీ సీఎం, తర్వాత సీఎం హస్తిన టూర్ల వెనక మ్యాటర్ ఏంటి? మొన్న పవన్, ఇప్పుడు చంద్రబాబు హస్తిన టూర్. వారం రోజుల గ్యాప్లోనే సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు చర్చించిందేంటి? కల్తీ నెయ్యిపై సిట్ ఇచ్చిన రిపోర్ట్, పొలిటికల్ డెవలప్మెంట్స్ పై డిస్కస్. కూటమిలో బీజేపీ రోల్పై బాబు తన మదిలో మాటను చెప్పేశారా? రాజ్యసభ సీట్ల పంపకంపై కూడా అమిత్ షాతో భేటీలో ప్రస్తావించారా? ఓవైపు కల్తీ నెయ్యి ఎపిసోడ్, కూటమి పార్టీల సమన్వయం, రాజ్యసభ సీట్ల పంపకం, ఇలా ఎన్నో అంశాలు, పొలిటికల్ డెవలప్మెంట్స్ మధ్య సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కొనసాగింది. ఈ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తినకు వెళ్లి వచ్చారు. కేంద్ర మంత్రులను కలిసి తన నియోజకవర్గంతో పాటు ఏపీకి నిధుల కోసం రిక్వెస్ట్ చేశారు. సేమ్ టైం రాజ్యసభ సీట్లు, ఏపీ పొలిటికల్ ఇష్యూస్ పై కూడా పవన్ కేంద్ర పెద్దలతో డిస్కస్ చేసినట్లు టాక్ నడిచింది. పవన్ ఢిల్లీ టూర్ ముగిసిన 2-3 రోజుల్లోపే అమరావతిలో చంద్రబాబు పవన్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూటమి పెద్దల సమావేశం నిర్వహించి కల్తీ నెయ్యి ఎపిసోడ్పై ఐక్యంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ చేశారు. స్టేట్లో కీలక డెవలప్మెంట్స్ అన్ని పూర్తయ్యాక సీఎం చంద్రబాబు హస్తినలో పర్యటించారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టుల కోసం రిక్వెస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు కీలక అంశాలపై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుతో పాటు కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చాయంటున్నారు. కల్తీ నెయ్యి ఎపిసోడ్, సిట్ రిపోర్టుపై వైసీపీ విమర్శల దాడి, వైసీపీ నేతల ఇళ్లపై దాడికి దారితీసిన పరిణామాలన్నీ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు ఇన్సైడ్ టాక్. అలాగే రాజ్యసభ సీట్ల పంపకంపై కూడా అమిత్ షాతో భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లుగా చెప్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయి కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన కేటాయింపులపై చర్చించడమే కాకుండా రావాల్సిన నిధులు, అదనపు సాయంపై రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యి అనేక అంశాలపై చర్చించారు. అయితే అమిత్ షాతో భేటీలో ఏపీ బీజేపీ నాయకుల వ్యవహారంపై కూడా చంద్రబాబు డిస్కస్ చేసి ఉంటారేమోనన్న ప్రచారం జరుగుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి ఎపిసోడ్పై టీడీపీ, జనసేన స్పందిస్తున్నంత స్ట్రాంగ్ గా బీజేపీ నుంచి కౌంటర్లు లేకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కూటమి నాయకులతోనూ ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయినప్పటికీ ఎక్స్పెక్ట్ చేసినంతగా బీజేపీ నేతల నుంచి స్పందన రాలేదని భావిస్తున్నారట చంద్రబాబు. ఈ అంశాన్ని అమిత్ షాతో చర్చించి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో టీడీపీకి అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తున్న కేంద్ర బీజేపీ పెద్దలు కల్తీ నెయ్యి ఇష్యూలో కలిసికట్టుగా ముందుకు వెళ్లేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇచ్చి ఉంటారన్న చర్చ జరుగుతోంది. వైసీపీని బలంగా ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహ రచనకు ఏపీ బీజేపీ నేతలతో ముందుకు వెళ్లేలా దిశానిర్దేశం చేయవచ్చన్న ప్రచారం సాగుతోంది. రాజ్యసభ సీట్ల పంపకం కూడా కూటమిలో కీలక అంశంగా ఉంది. మరో 3-4 నెలల్లో ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఒకటి టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ కు మళ్లీ రెన్యువల్ చేయాలని భావిస్తున్నారు. తమకు ఇంకో సీటు ఇవ్వాలని టీడీపీ కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేనకు 1, బీజేపీకి 1, టీడీపీకి 2 సీట్లు దక్కేలా అమిత్ షా ముందు చంద్రబాబు ప్రతిపాదన పెట్టినట్లు,
అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఏపీ పాలిటిక్స్ హాట్ గా నడుస్తున్న టైంలో చంద్రబాబు హస్తిన టూర్ వెనుక ఏదో వ్యూహం ఉంటుందని అంటున్నారు. రాష్ట్రానికి నిధులివ్వాలని కోరడంతో పాటు ఏపీలో రాజకీయ పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చర్చించి ఉంటారన్న గాసిప్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. బాబు హస్తిన పర్యటన తర్వాత ఏపీ పొలిటికల్ డెవలప్మెంట్స్ లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో చూడాలి మరి.